నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళుదాం. ఎక్కడికి? సున్నతి లేని ప్రజలు, ఆశీర్వాదం అంటే ఏంటో తెలియని ప్రజలు, దేవుని శక్తి ఏంటో తెలియని ప్రజలు. మనం ఐగుప్తు నుంచి నడిపించబడ్డాం. 6 లక్షల కాలుబలంగా ఉన్నాం. మన ప్రజలే ఇంచుమించు అందరిని లెక్కేసుకుంటే 30 లక్షల మంది అని చెప్తూ ఉంటారు. ఈ 30 లక్షల మందిగా ఉన్న ఈ ప్రజలందరూ రాళ్ళు తీసుకొని మోషేని కొట్టాలి, అహరోన్ని కొట్టి చంపేయాలని చూస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతూ వచ్చిన విషయాలు మర్చిపోయారు. తిన్న విషయాలు, చూసిన విషయాలు, కన్న విషయాలు, పొందుకున్న ఆశీర్వాదాలు అన్నీ మర్చిపోయి అహరోనుకి, మోషేకి, సేవకులకే వ్యతిరేకంగా, నాయకత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తులకే వ్యతిరేకంగా మార్చబడి వీళ్ళు అంటున్నారు, చంపేయాలి అసలు వీళ్ళనే. మనకు ఐగుప్తే బాగుంది, వెనక్కి వెళ్ళిపోదాం పదండి అని మాట్లాడుకుంటున్న సందర్భంలో కాలేబు నిలబడి మాట్లాడి మోసే పక్షంగా ఇలా అంటున్నాడు, ప్రజలను నిమ్మలపరచి వెళ్దాం పదండి, మన పక్షమున ఉన్నవాడు దేవుడే, చాలా గొప్పవాడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పి కాలేబు ధైర్యపరుస్తాడు. ఈ రోజున సేవకుల పక్షాన్ని ఎవరు నిలబడట్లేదు, ఎవరు నిలబడట్లేదు. చాలా విషయం చెప్పాలంటే నేను అంటాను, డబ్బులు ఇవ్వండి, బిల్డింగ్లు కట్టించండి, వాళ్ళకి బంగారం చేయండి, బట్టలు కొనండి అని కాదు. సువార్త నిమిత్తమై పరుగులెడుతూ ఉన్న సేవకునికి సహకారులుగా ఎవరు ఉండరు కాదు, అసలు లేరు.